రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో కట్టమైసమ్మ ఆలయానికి ఆనుకుని మూత్రశాలలు ఉండటంతో హిందువుల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని, వాటిని ప్రజల సౌకర్యార్థం పక్కనే ఉన్న ఖాళీ ఉన్న ప్రాంతానికి తరలించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి అన్నారు. అధికారులపై హిందువుల మనోభావాలను రక్షించాల్సిన బాధ్యత ఉందని, అందులో భాగంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన కట్టమైసమ్మ ఆలయం వద్ద భక్తులు పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారని, మూత్రశాలలను తరలించి భక్తులకు సౌకర్యార్థం కట్టమైసమ్మ ఆలయ ప్రాంతం అనువుగా ఉండేలా చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. సిరిసిల్లాలో హిందువుల మనోభావాలు దెబ్బతినే ప్రతి ప్రక్రియను మేము వేలెత్తి చూపెడుతున్నాం. ఇక్కడ 10 సంవత్సరాలుగా స్థానిక శాసనసభ్యుడు ఏవైతున్నాడో ఆయన నాస్తికుడు గనక ఆయనే ఉన్న పీరియడ్లోనే ఈ కార్యక్రమం జరిగింది. గుడికి కాకుండా పక్కకుంటుండే యూరినర్లు వాళ్ళు కావాలని, ఈ మున్సిపల్ సిబ్బంది ఏం చేస్తుందో తెలియదు, స్థానికంగా వీరు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా ఈ టెంపుల్కు ఆనుకొని యూరినర్స్ కట్టిర్రు. మేము మా మనోభావాలను దెబ్బతినే ప్రకారంగా ఆగే పరిస్థితిలో లేము. ఎన్నిసార్లు సూచన చేయాలో అన్నిసార్లు సూచన చేసినాం. తప్పకుండా చేతులకు చట్టాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి మాత్రం మేము ఆగం. భారతీయ జనతా పార్టీ నుండి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వారం రోజుల లోపల ఈ కట్టమైసమ్మ దేవాలయం పక్కకున్న మూత్రశాలను తప్పించి అవసరం అనుకుంటే ప్రజల సౌకర్యార్థం పక్కకున్న ద్వారంలో పెట్టి ఈ కట్టమైసమ్మ దేవాలయం పక్కన ద్వారం చేయాలి. ఎంత మంచిగా రంగులు వేసుకున్నాం, దానికి అడ్డం ఈ సబ్ స్టేషన్కు పోలు కట్టిరు. మరి ఎవరినారు మున్సిపల్ మాకు అర్థమవుతలేదు. కనీసం అమ్మవారిని రోడ్డుకు కనవనీయకుండా దాని పరిసరాలకు షాపులు మెయింటైన్ చేసే పరిస్థితి తీసుకొచ్చింది. వాటన్నింటినీ నీట్గా చేసి ఆ పక్కకున్న దానికి దాని పక్కకు అంతా శుభ్రంగా లేదు. దేవాలయాన్ని శుభ్రంగా చేసుకునే పరిస్థితి కల్పించాలని మున్సిపల్ శాఖ వారికి, గౌరవ కలెక్టర్ గారికి, ఇక్కడ సంబంధిత లా అండ్ ఆర్డర్ ఉన్న ఎవరైతే అధికారులు వాళ్ళకు కూడా చెప్తున్నాం. ఈ ప్రక్రియను ఇక్కడ ఉన్న మూత్రశాలను ఆ దారిలో కట్టి ప్రజల సౌకర్యార్థం ఈ దేవాలయం పక్కకు దారి ఇవ్వవలసిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.